దక్షిణేశ్వర్ కాళీఘాట్ దగ్గర మేము బెలూరు మఠం వెళ్ళడానికి బోట్ ఎక్కాము. బోట్ స్టార్ట్ అయిన కొంచెం సేపటికే వేరే ఫెర్రీ ఘాట్ వచ్చింది. తర్వాత దాన్ని దాటంగానే కొంచెం సేపటికి హౌరా బ్రిడ్జ్ వచ్చింది. హౌరా బ్రిడ్జ్ పక్కనే ఇంకొక బ్రిడ్జ్ కూడా ఉంది. 2 బ్రిడ్జ్లు పక్క పక్కనే ఉన్నాయి. ఆ బ్రిడ్జ్ క్రింద నుంచి మా బోటు వెళ్ళింది. నదిలో నుంచి, అంటే హుగ్లీ నదిలో నుంచి చూస్తున్నప్పుడు హౌరా బ్రిడ్జ్ అంతా బాగుంది. తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అలా సాగుతూ ఉంది ప్రయాణం. అప్పుడు బోట్లో తినుబండారాలు అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. మరమరాలు ఇంకా ఏమేమో ఐటమ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, అవన్నీ అమ్ముతున్నారు. తీసుకునే వాళ్ళు తీసుకొని తింటున్నారు. బోట్లో మాత్రం చాలామంది జనాల్ని ఎక్కించుకున్నారు. సుమారు ఒక 200-300 మంది ఉంటారేమో అని అనుకున్నాను. నేనైతే కౌంట్ చేయలేదు, కానీ చాలా పెద్ద బోట్ అది. అంతమందిని ఒకేసారి ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. లైఫ్ జాకెట్లు అలాంటివి కూడా ఏమీ లేవన్నమాట ఆ బోట్లో. కానీ ఇక అది వాళ్ళకి ఎప్పుడూ అట్లా తీసుకెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అది అలవాటేమో. కానీ దాదాపు 1 గంట ప్రయాణం చేసినట్లు గుర్తుంది. ఆ గంట సేపటికి టికెట్ ధర మాత్రం బోట్ జర్నీకి 11 రూపాయలు మాత్రమే. మరి అంత తక్కువకు తీసుకెళ్తున్నారేంటి అని అనిపించింది నాకైతే. 11 రూపాయలు అంటే చాలా తక్కువ అనిపించింది. మన సైడ్ అయితే ఆ ప్రయాణానికి ఎన్ని వందలు వసూలు చేస్తారో కూడా నాకు అర్థం కాలేదు. అది తక్కువ అని నాకు చాలా బాగా అనిపించింది. 11 రూపాయలు తక్కువ, అంత తక్కువ డబ్బులకి ఎలా తీసుకువెళ్తున్నారని నేను చాలాసార్లు అనుకున్నాను. బెలూరు మఠం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసరికి రాత్రి చీకటి అయిపోయింది.